Hi everyone, my name is Likita. Welcome back to my channel. So చాలా మంది నన్ను అడిగారు మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత, మీరు జాయిన్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నా ఎంసెట్ జర్నీని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే చిన్న బ్యాక్ అండ్ స్టోరీ చెప్పాలి. నేనైతే 2019లో నా ఇంటర్ ఎగ్జామ్స్ ఇచ్చాను, లైక్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో. అండ్ అది అయ్యాక కరోనా రావడం వల్ల మాకు పంపించేశారు. మాకు మేలో నీట్ ఉండేది యాక్చువల్గా అయితే. అండ్ నేను నీట్ కోసమే ప్రిపేర్ అయ్యాను. మాకు నీట్ ఎగ్జామ్ సెప్టెంబర్ అలా అయ్యింది. అండ్ అది పోస్ట్పోన్ అవ్వడం, ఇంత గ్యాప్ రావడం వల్ల ఇంకా నీట్ కూడా ఇంకా అలా పోయిందనమాట. అండ్ అది అయ్యాక నీట్కి మాకు ఎంసెట్కి జస్ట్ ఒక 9 days గ్యాప్ వచ్చింది. సో నాకు ఇంకా అర్థమైంది నీట్లో మనకి ఎలాగో రాదు అని చెప్పి. అండ్ అందుకే నేను ఇంకా ఎంసెట్ అయినా చదవాలి, లైక్ మంచి ర్యాంక్ రావాలి అని ట్రై చేశాను. సో జస్ట్ 9 days ఉంది. అప్పటి వరకు ఎంసెట్ ఎగ్జామ్ పైన కొంచెం కూడా ఐడియా లేదు మాకైతే. అండ్ వెంటనే నేను వెళ్ళి జియాలజీ బుక్స్ ఉంటాయి కదా, అదే ఇంపార్టెంట్ కదా మనకి ఎంసెట్ ఎగ్జామ్కి, అవి తీసుకున్నాను. అండ్ 9 days నేనైతే జియాలజీ మొత్తం అన్నీ చదివాను. అండ్ బాటనీ మనకి ఎన్సీఆర్టీ చదివితే చాలు కదా. అండ్ అలా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఓన్లీ బేసిక్స్ చూసుకొని ఎగ్జామ్ అయితే ఇచ్చాను. అండ్ ఓకే అంటే ఎంసెట్ మనం ప్రెడిక్ట్ చేయలేం ఎంత ర్యాంక్ వస్తుందని. అండ్ అదైనా కొన్ని డేస్కి నాకంటూ ఒక ర్యాంక్ వచ్చింది, లైక్ నాకు 13,297 వచ్చింది ర్యాంక్. సో ఎంసెట్లో ఇంకా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలా ఏదో ఒకటి జాయిన్ అవుదామని అనుకున్నా. బికాజ్ అప్పుడంతా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది, లైక్ ఏ సీట్ వస్తుందని మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేకపోయాం. అగ్రికల్చర్ కూడా రాలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ హార్టికల్చర్ ఉంది, హార్టికల్చర్ పెట్టుకున్నా. అండ్ సైమల్టేనియస్గానే మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ అది కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫస్ట్ టైం, లైక్ కరోనా వల్ల మనం అక్కడికి విజిట్ చేయలేం కాబట్టి ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టారు. అండ్ రిజిస్ట్రేషన్ మేము నార్మల్గా నెట్ సెంటర్కి వెళ్ళి చేసాం, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. అండ్ ఎస్ ఇక్కడే నాకు ప్రాబ్లం వచ్చింది. సో బేసిక్గా నేను నాన్ లోకల్, అంటే నాది ఒరిస్సా, అంటే నేను ఆంధ్రాకి నాన్ లోకల్. బట్ ఏంటంటే నేను చదువుకుందంతా ఆంధ్రాలోనే, లైక్ నా LKG to 10th అంతా, ఇంటర్ అంతా ఆంధ్రాలోనే. సో నేను నాన్ లోకల్ అయినా నా స్టడీ అంతా ఆంధ్రాలో ఉంది కాబట్టి నాకు ఆంధ్ర లోకాలిటీ వస్తుంది. సో నేను ఇంకా అప్పుడు లైక్ నాకు ఇక్కడ ర్యాంక్ వచ్చింది, ఆంధ్రాలో మనకి సీట్ వస్తుందని తెలిసిన వెంటనే ఇంకా అన్ని లైక్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ నా స్టడీ అవన్నీ చేంజ్ చేయాల్సినవి ఉంటాయి, అవన్నీ చేంజ్ చేసుకున్నా. అండ్ అప్పుడు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ప్రాబ్లం వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. సో నేను హెల్ప్ లైన్కి వెళ్ళి అక్కడ చేయించుకున్నా. సో అప్పుడు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోయింది. అండ్ ఇది నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టోరీ. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. నార్మల్గా నేనైతే ఫస్ట్ యాజ్ యూజువల్ మాకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఫేమస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టుకున్నా. అండ్ సెకండ్ ఆప్షన్ నేను నాగార్జున యూనివర్సిటీ పెట్టుకున్నా, బికాస్ తిరుపతి అంటే చాలా దూరం. లైక్ నేను ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను, తర్వాత ప్రైవేట్ పెట్టాను. అండ్ JNTU ఎందుకో నాకు అప్పుడు అంత వెళ్ళాలని అనిపించలేదు. అయినా 2 daysలోనే నాకు లైక్ మనకి రిజల్ట్ వస్తుంది కదా ఎక్కడ వచ్చింది అన్నది. సో నాకు ఆంధ్ర యూనివర్సిటీ రాలేదు, నాగార్జున యూనివర్సిటీ వచ్చింది. అండ్ సేమ్ డేలో మనకి హార్టికల్చర్ గురించి కూడా ఒకటి లైక్ నోటిఫికేషన్ వచ్చింది. లైక్ నాకు హార్టికల్చర్ది, నాగార్జున యూనివర్సిటీ రెండు సేమ్ డే రిపోర్టింగ్ వచ్చింది. సో నేను ఎక్కడికి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. అండ్ దాని తర్వాత నేను అప్పుడు అంత రీసెర్చ్ కూడా చేయలేదు, లైక్ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా, మీరు అడుగుతారు కదా ఏ కాలేజ్లో ప్లేస్మెంట్ ఉంటుంది, ఏది బాగుంటుంది అని. అప్పుడు నాకు అవేమీ తెలీదు, చాలా బ్లైండ్గా వెళ్ళి జాయిన్ అయిపోయాను. నాకు ప్లాంట్స్ గురించి కన్నా లైక్ హ్యూమన్ బాడీ, డ్రగ్స్ వాటి గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకే ఇంకా ఫార్మసీ సైడ్ వెళ్దామని నేను ఇంకా హార్టికల్చర్కి వెళ్లకుండా ఫార్మసీ సైడ్ వెళ్ళాను. అండ్ మనకి రిపోర్టింగ్కి కూడా ఓన్లీ 2 days అలా టైం ఇస్తారు, 2 to 3 days అలా ఇస్తారు. సో నేను ఇంకా వెంటనే వెళ్ళాను అనమాట. అక్కడ మా యూనివర్సిటీ చాలా పెద్దది, లైక్ ఆ యూనివర్సిటీలో మా కాలేజ్ ఎక్కడుందో ఫైండ్ చేయడానికి మాకు 1/2 hour or 40 minutes పట్టింది. సో బెటర్ మీరు ఒక రోజు ముందు వెళ్ళి అన్నీ చేయించుకోండి, ఎందుకంటే కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే టైం ఉంటుంది కాబట్టి. సో ఇంకా యూనివర్సిటీకి వెళ్ళాక మనకి నార్మల్ ప్రాసెస్ ఉంటుంది, లైక్ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు, అవి ఫిల్ చేస్తాం. ఫిల్ చేశాక మనకి 6,500 లైక్ మాకు పేమెంట్ చేయమని చెప్పారు. సో ఎలా అయినా రిపోర్ట్ చేసేటప్పుడు చేయాలి కదా, తప్పదు అని చేసాము. అండ్ రిపోర్ట్ చేశాక డాక్యుమెంట్స్ లైక్ జిరాక్సెస్ అలా కొన్ని అడుగుతారు కదా, అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంకా వచ్చేసాం. ఇంకా ఎలానో వచ్చాం కదా అని లైక్ హాస్టల్ కూడా చూద్దామని అనుకున్నాం. బేసిక్గా ఇక్కడ జాయిన్ అవుదామని ఇంకా ఫిక్స్ కాలేదు నేను, బట్ ఇంకా ఎలానో వచ్చామని హాస్టల్ చూడడానికి వెళ్ళాము. ఆ హాస్టల్ లిటరలీ ఫస్ట్ చూసిన వెంటనే ఇంకా వద్దు, ఈ కాలేజ్ జాయిన్ అవ్వద్దు, ఇంకా వెళ్ళిపోదామని చెప్పాను మా ఫాదర్కి. బట్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైంలో అక్కడ వాచ్మెన్ అంకుల్ మాట్లాడారు, లైక్ ఇక్కడ చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, అండ్ గర్ల్స్కి చాలా సెక్యూరిటీ ఉంటుంది, మీరు బయట ఎక్కడున్నా మీకు ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు,
హాస్టల్లోనే మీకు బెస్ట్ ఉంటుంది అలా అలా చెప్పారు. సో ఓకే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అని చెప్పి ఇంకా మేము మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా వెంటనే హాస్టల్ రూమ్ కూడా అప్పుడే తీసేసుకున్నాం. లైక్ 7,700 ఎంతో పేమెంట్ చేసాం హాస్టల్కి అండ్ మెస్ ఫీస్ 1,200 ఈ రెండు పేమెంట్ చేసుకొని రూమ్ కూడా అప్పుడే తీసేసుకున్నా. బికాజ్ ఇంకా నేను ఫిక్స్ అయిపోయా ఇంకా నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రాదని అర్థమైపోయింది అండ్ ఇంక ఇక్కడే కంటిన్యూ అవుదామని ఇక్కడ చూస్ చేసుకున్నా. అండ్ మీకు ఇంకోటి, ఒకవేళ మీరు ఈ కాలేజ్కే వెళ్ళాలని ఫిక్స్ అయిపోతే అప్పుడే రూమ్స్ కూడా తీసేసుకోండి. బికాస్ కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ తీసుకునే వాళ్ళకి మంచి రూమ్స్ అలా కూడా కొన్ని కాలేజెస్లో ఉండొచ్చు. సో బెటర్ మీరు ఫిక్స్ అయిపోతే అప్పుడే మనీ కూడా పేమెంట్ చేసేయండి. అండ్ ఇదనమాట మనకి ప్రాసెస్. అండ్ నేను సెకండ్ కౌన్సిలింగ్ జస్ట్ ట్రయల్ వేయడానికి ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను, ఆబ్వియస్లీ రాలేదు. మనకి టోటల్గా 3 కౌన్సిలింగ్స్ జరిగాయి అప్పుడు నేను ఉండేటప్పుడు. సో 3 కౌన్సిలింగ్స్ అయిపోయాక మాకైతే February 22 ఆ టైంకి రమ్మని చెప్పారు, లైక్ కాలేజ్ రీఓపెనింగ్. అండ్ నేనైతే 25th అలా వెళ్ళా, ఓరియంటేషన్ డే, ఇంకా యాజ్ యూజువల్ క్లాసెస్, ఫ్రెషర్స్ ఇవన్నీ జరిగాయి. అండ్ ఇది నా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, స్మూత్గానే సరిపోతాయి. మీ డాక్యుమెంట్స్ అన్నీ ముందే రెడీ చేసుకోండి, దేనికి ప్యానిక్ అవ్వకుండా అన్నీ నార్మల్గా అలా చేసుకుంటూ వెళ్ళండి, అంత ఈజీగానే ఉంటుంది. అండ్ మీరు కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోండి, మళ్ళీ లైఫ్లో రిగ్రెట్ అవ్వకుండా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.